దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇక్కడ స్టెఫెను యొక్క ప్రసంగంలో మనం గమనించినట్లయితే మరి మోషేను గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. మోషేను గురించి చెప్పాడు. ఆ మోషే ఏం చెప్పాడో ఆ విషయాలన్నీ వారికి చెప్తున్నాడు. అలాగే మోషే ఎవరిని గురించి చెప్పాడో ఆ విషయాన్ని కూడా చెప్పాడు. మోషే యొక్క ఉద్దేశము, మోషే చెప్పినటువంటి ఆ మాట యేసుక్రీస్తుని గురించిన మాటే. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుకు ప్రతిరూపంగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి విమోచకుడిగా వచ్చిన మోషేనే యేసుక్రీస్తుకు ప్రతిరూపం. కాబట్టి క్రీస్తు ఏం చేయబోతున్నాడో ఆనాడు ఇజ్రాయేల్ జనాంగంలో మోషే ద్వారా అది చేయించి ముందుగా ఎగ్జాంపుల్ గా చూపించాడు. మరి అదే విధంగా ఈ లోకానికి సంపూర్ణమైన పాప క్షమాపణ, విమోచన, రక్షణ కలగడానికి దేవుడు మోషేను ఆనాడు ఇజ్రాయేల్ కొరకు నడిపించినట్టుగా నిజమైన విమోచకుడిని యేసుక్రీస్తును, దేవుని కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ విషయం యూదులకు అర్థం కావాలి. ఆ తర్వాత అది చదువుతున్న ప్రజలందరికీ కూడా ఆ విషయాన్ని అర్థం కావాలి. కాబట్టి ఆ మోషే, మీ కొరకు మీ సహోదరులలో దేవుడు నా వంటి ఒక ప్రవక్తను పుట్టించునని మోషే చెప్పాడు. మరి ఆ ప్రవక్త ఇతడే, యేసుక్రీస్తే అన్న విషయాన్ని వారికి బోధించాడు. వారికి అర్థం కావాలి. ఇక మత ఆచారాలతో నిండినటువంటి ప్రజలు, మతం మత్తులో కేవలం ఆచారాలతో నిండినటువంటి ప్రజలు సత్యాన్ని అంగీకరించలేకపోయారు. ఇక చివరిగా స్టెఫెను యొక్క ప్రసంగంలో కొంచెం రేంజ్ పెంచాడు, వాయిస్ పెంచాడు. ఇంకా చెప్పాలంటే స్టెఫెను కొంచెం ఆత్మ ఆవేశంతో, పరిశుద్ధాత్మ ఆవేశంతోనే ఇంకా వారిని గద్దించడం స్టార్ట్ చేశాడు. మత సంబంధమైన నాయకులపై స్టెఫెను చేసినటువంటి ఒక ఆత్మీయ హెచ్చరిక, గట్టి హెచ్చరిక అన్నమాట ఇది. ఇక ఈ హెచ్చరిక తర్వాత ఇక వారు స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపేసిన పరిస్థితి చివరి వచనాల్లో మనం చూస్తాం. గమనించాలి. ఈరోజు క్రీస్తు నిమిత్తం సాక్ష్యం ఇవ్వడానికి, క్రీస్తు నిమిత్తం మనము నీతిగా బ్రతకడానికి సవాలుగా ఉంటుంది సమాజంలో. కొన్నిసార్లు మతంతో నిండిన మనుషులు, ఆచారాలతో నిండిన మనుషులు, సొంత వారి యొక్క ఆచారాల పద్ధతుల్లో ఉన్న మనుషులు దేవుని యొక్క సత్య వాక్కును, సత్యాన్ని అంగీకరించడం చాలా కష్టం. ఎందుకంటే వారు నమ్మిందే, వారు అనుసరించేదే అదే నిజము, అదే సత్యము అని వాళ్ళు నమ్ముతారు కనుక సత్యాన్ని అంగీకరించే మనసు వారికి ఉండదు. ఒకవేళ ఎవరైనా సత్యాన్ని బోధించినా, దేవుని గురించి మార్గాన్ని, దేవుని యొక్క నీతి మార్గాన్ని బోధించిన వారికి వినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక మనకు ప్రాముఖ్యంగా ఈ క్రైస్తవ మతంలో కూడా ఆచారాలతో నిండిన వారు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఎవరైనా వాక్యాన్ని బోధించినా, సత్య వాక్యాన్ని సరిగ్గా బోధించినా అంగీకరించే మనసు కూడా ఉండదన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే స్టెఫెను ఈ 51వ వచనంలో చెప్పినటువంటి మాటను మనం చూస్తే, ముష్కరులారా అన్నాడు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారలారా అన్నాడు. ఇక మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్ముడు సత్యాన్ని బోధించడానికి పంపబడ్డాడు. ఆదరణకర్త, ఉత్తరవాది ఆయనే, సత్య స్వరూపియగు ఆత్మ. అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పుడు సత్యాన్ని, నిజాన్ని మాట్లాడుతుంటాడు. కానీ ఆయన స్వరాన్ని మనము ధిక్కరిస్తాం. అది అంగీకరించే మనస్సు లేక పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉంటాం అనమాట. ఇగో ఇది కాదు, నువ్వు చేస్తున్నది తప్పు, ఇగో ఇది చేయాలి, ఇది అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్రేరేపణ మనలో కలిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, కొన్ని విధాలుగా పరిశుద్ధాత్ముడు ఏదో ఒక పద్ధతిలో, అంటే చాలా సార్లు అయితే వాక్యం ద్వారా ఎక్కువగా మనలో ప్రేరేపణ, మన ఆత్మను, మనస్సును ప్రేరేపిస్తూ సత్యాన్ని అనుసరించడానికి, మనము నడవడానికి మనం ప్రేరేపించబడతాం. పరిశుద్ధాత్ముడు చేస్తుంటాడు పని. కానీ ఎన్నిసార్లు మాట్లాడినా అంగీకరించాం. మరి ఇతరులు అదే చేశారు అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, వంచని మెడలు గలవారు, 51వ వచనం ఏమంటాడంటే, దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారు, చెవులను హృదయములను దేవుని వాక్యానికి లోపరచునొల్లని వారు అంటే మెడ వంచని వారు, లోబడని వారు,
హృదయ కాఠిన్యులు, కఠినత్వము, దాన్ని మూర్ఖత్వం అని కూడా అంటారు. అందుకనే ముష్కరులారా అన్నాడు. ఎంత కోపం వస్తుంది, వాళ్ళు యూదులు, పండితులు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, మోషే ధర్మశాస్త్రం ఇవన్నీ ఎరిగిన వారు, అనుసరించేవారు. చాలా వరకు వారికి అది నిష్ఠగా పాటిస్తూ ఉంటారు. కానీ అందులో ఉన్న సత్యాన్ని, వాక్య సారాంశాన్ని గ్రహించని మందమతులని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారికి ఎలా చెప్పాలో ఇంకా అర్థం కాలేదు. చరిత్ర అంతా చెప్పాడు. ఈ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనం చదివాం. అబ్రహాం ఇలా, ఇస్సాక్ ఇలా, యాకోబు ఇలా, పితరులు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మోషే గురించి చెప్పి ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవచనాలు, ఆయన గురించి చెప్పిన సంగతులు ఇవన్నీ కూడా క్రీస్తే కేంద్రం అని చూపిస్తున్నాయి. పితరులందరూ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. కానీ మీరు ఆయన అంగీకరించట్లేదు. అంటే ఒక మనిషి తాను నమ్మిన దాన్నే కరెక్ట్ అనుకుంటాడు. ఒకని ఎదుట సరైన మార్గం ఉంటది, కానీ అది తను నమ్మిన సొంత మార్గము చివరికి అది నాశనానికి దారి తీస్తుంది. దేవుని మాట వినాలి. సత్యము అసత్యం అనేది మనకు చాలాసార్లు అర్థం కాదు. మనల్ని సరైన మార్గం నడిపించేది దేవుని వాక్యం, దేవుని మాట. మరి వారికి తెలుసు చరిత్ర, కానీ అంగీకరించే మనసు లేదు. ఈ వచనంలోంచి ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ముష్కరులారా, హృదయం చెవులను దేవుని వాక్యమునకు లోపరచునని వారలారా, మీ పితరుల వారి మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. అంటే మొదటిది లోబడనొల్లని తనం. చెప్పాలి ఏంటమ్మా? లోబడనొల్లని తనం. ఎవరికి లోబడనొల్లరు? మనుషులు లోబడతారు, వస్తువులకు లోబడతారు, పరిస్థితులకు లోబడతారు, ఈ లోక సంబంధం వాటికి బానిసలైపోతారు, లోబడిపోతుంటారు ఈజీగా, పాపానికి లోబడతారు. కానీ దేవునికి మాత్రం ఆచారాలకు లోబడతారు, దేవునికి లోబడరు. లోబడనొల్లని వారలారు అంటే స్టెఫను మాట్లాడుతున్న ప్రతి మాట అది వారు పైకి మంచిగానే బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ చాలా సార్లు దేవుని మాటకు లోబడని పరిస్థితి కనిపిస్తుంది. మోషే గురించి చెప్పాడు. మోషే ఏం చెప్పాడు? ఆ మోషే సూచన ఎవరికి సూచన? క్రీస్తుకే సూచన. ఆ మోషే కూడా క్రీస్తు గురించి చెప్పాడు. అయినా అర్థమైందా? నువ్వేంటో నీ గురించి, నీ చరిత్ర చెప్పి నీ గురించి చెప్పినా నీ పరిస్థితి ఇంకా నీకు అర్థం కాలేదు. నువ్వు ఒకప్పుడు ఇది ఇది అది ఇది, ఇప్పుడు ఇది, కాబట్టి ఇగో దీనికి కారణం ఇది, ఈయన ద్వారానే విమోచన, ఈయన ద్వారానే రక్షణ అంటే అవసరం లేదు. అంటే వారికి గతంలో మనం చెప్పుకున్నాము, విమోచన కంటే బానిసత్వమే బాగుందంట వాళ్ళకి కదా. కనానికి తీసుకెళ్తానంటే కనాన్ వద్దు, ఐగుప్తే బాగుంది అనుకున్న ప్రజలు వీళ్ళు. దేవుడు చెప్పాడు, ఆ పాపపు బంధకాల్లో, ఇనుప కొలిమిలో, ఐగుప్తులో, బానిసత్వంలో, దాసగృహంలో మీరు ఉండొద్దు, అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం చేసిన దేశంలో మేము తీసుకెళ్తా అంటే మాకెందుకు అదే బాగుంది. ఎంతమంది రోజు క్రైస్తవులు అలా పొట్టులాగా పోతున్నారు? ఎంతో మంది పోతున్నారు కదా. దేవుని యొక్క నిత్యత్వం, దేవుడిచ్చే నిత్య జీవం, ఉచిత రక్షణ, పాప క్షమాపణని కాదనుకొని ఏం చేస్తున్నారు? కొంతకాలం దేవుల్లో కొనసాగుతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అంటే వారు దేని మీద ఆధారపడుతున్నారు? లోక సంబంధమైన వాటి మీదనే ఇంకా ఆధారపడుతున్నారు. ఈ ప్రజలు కూడా ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకో, లోబడంతనం, దేవునికి లోబడని మొండితనం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో 9-10 వచనాల్లో దీని గురించిన ప్రస్తావన ఉంది. ఒకసారి మీరు నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. దేవునికి ఎంత కోపం పుట్టించారంటే లోబడనొల్లని మొండితనం. ఈ మొండోళ్ళు ఉంటారే, ఈ మొండితనం దేవునికి లోబడదు, దేవునికి కోపాన్ని తెప్పిస్తారు. చూసారు ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర, మీరు చదవండి, బైబిల్ జరిగిందే జరుగుతుంది, జరిగిపోయిందని దేవుడు మరలా రప్పిస్తాడు. కొత్తదేమి లేదు, జరిగిన దాన్ని మరలా దేవుడు జరిగిస్తాడు, రిపీట్ అవుతుంటుంది అంతే. వారి గురించి ఎందుకు నేర్చుకుంటున్నామంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఈ ప్రపంచం దేవునికి లోబడట్లేదు. ప్రపంచం దాకెందుకు, దేవుని నమ్మిన వాడే దేవునికి లోబడట్లేదండి. దేవుని నమ్మిన బిడ్డలే దేవునికి లోబడట్లేదు.
మోషే అంటాడు, నువ్వు కొంచెం పక్కకు జరుగు, నువ్వు తప్పుకో, ఊరికే వచ్చి వాళ్ళ గురించి నా దగ్గర వచ్చి చెప్తా ఉంటావు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు, ఏడుస్తూ ఉంటావు, ఊరికే వారి గురించి నువ్వు పక్కకు జరుగు ఒకసారి. అయ్యా 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 కాపాడు, పాపం క్షమించు, ఆ బిడ్డ తప్పు చేస్తుంది, అయ్యా క్షమించు, నీ ఉగ్రత రానేకు, అయ్యా తప్పు క్షమించు. ఆ ప్రజలు తిరుగుబాటు చేశారు మోషే, ఆ ప్రజలు నా మాట వినట్లేదు, మోషే నువ్వు పక్కకు జరుగు, తప్పుకో. మోషే ఎంత ప్రాధేయపడుతున్నాడు, ఒక సేవకుడు చేసే పని అది. ప్రభు మొత్తం వీళ్ళు నాశనం చేయమని చేయలేదు, దేవునికి వచ్చింది కోపం. మోషే నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనం చేస్తా, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా, నీ సంతానాన్ని దీవిస్తా, కానీ అభివృద్ధి చేస్తా, విస్తరింపజేస్తా, గొప్ప జనముగా చేస్తా. మోషే నువ్వు పక్క తప్పుకో, నీ ఊరకుండు అంటున్నాడంట. మోషే నువ్వు ఊరకుండము, నా కోపం వారి మీద మండును. ఎందుకట? ఎందుకు? 9వ వచనం అంటే ఎందుకు అనంటే, నేను ప్రజల్ని చూశాను, ఇదిగో వారు లోబడనోళ్ళని ప్రజలు. ఆ ప్రస్తావన అవన్నీ కూడా మోషే గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పిన మాటలు. ఇదిగో ఇక్కడ స్టెఫను ఈ అపొస్తలుల కార్యములు ఇక్కడ ఆనాటి యూదులకు చెప్తున్నాడు, మీ పితరులందరూ ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోబరచనులని వారలారా, మెడవంచని వారలారా, మీ పితరులు ఇగో ఇలా చేశారు, ఇలా చేశారు అని స్టెఫన్ చెప్తున్నారు. రెండో మాట, హృదయం సున్నతి లేదు అంటే మీ హృదయంలో మార్పు రాలేదు అన్నాడు. ఫస్ట్ ఏంటిది? మీరు దేవునికి లోబడలేదు. రెండవది మీ హృదయం సున్నతి లేదు. సున్నతి అని అంటే గతంలో మనం నేర్చుకున్నాం, సున్నతి అనగా కత్తిరించుట, తొలగించుట, పరిత్యజించుట, విడిచిపెట్టుట. అంటే మీ హృదయంలో ఉన్నదాన్ని తొలగించుకోలేదు మీరు. ఆనాడు ఐగుప్తులు ఏదైతుందో అది తెచ్చుకున్నారు, కనానికి వచ్చినా గానీ కాళ్ళు కనాను వైపు, మనసు ఐగుప్తు వైపు. మనుషులేమో మనం మందిరాలకు వెళ్తున్నాం, కానీ లోపల మాత్రం లోకాశలు అట్టగా ఉన్నాయి. చూసారా? కనానికి వైపు వెళ్తున్నారు, నడుస్తున్నారు, యాత్ర కనాను యాత్రలో ఉన్నారు, కానీ మనసు ఐగుప్తులో ఉంది. ఐగుప్తుని తెచ్చుకుంటున్నారు లోపల. మనుషులే కనాను వైపు వెళ్తున్నారు, కానీ మనసు ఐగుప్తులో ఉంది, దాన్ని తెచ్చుకుంటున్నారు. హృదయంలో సున్నతి లేదు. సున్నతి పొందలేదు అంటే మీరు ఇంకా విడిచిపెట్టలేదు, తొలగించుకోవాల్సిన తొలగించుకోలేదు. దయచేసి ఒకవేళ అది మనకు రిలేటివ్ ఉంటే, ఇక్కడున్న మనకు అక్కడక్కడ చెప్తున్నాడు ఆనాటి ప్రజల గురించి. కొత్త నిబంధన కాలంలో స్టెఫన్ చెప్తున్నాడు, అప్పటికి కూడా ప్రజలు అదే విధానంలో ఉన్నారు. కనుకనే యేసు ప్రభువుని గుర్తించలేక సిలువేసి చంపండి వీడిని అన్నారు. మన కొరకు వచ్చిన పాప విమోచకుడు, రక్షకుడు, మన కొరకు వచ్చిన దేవుని కుమారుడు అని వారు అంగీకరిస్తే వారి హృదయాలు మార్పు పొందినట్టే. కానీ వారి హృదయంలో మార్పు లేదు కనుక, వారి యొక్క పాపపు స్వభావం పోలేదు కనుక సత్యాన్ని గ్రహించలేదు. సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన క్రీస్తును అర్థం చేసుకోలేదు. నిత్య జీవానికి మనల్ని నడిపించడానికి వచ్చిన జీవమునకు మార్గము సత్యమైనటువంటి క్రీస్తును వారు గ్రహించలేదు. కాబట్టి అదే విధానం ఇప్పుడు కొనసాగుతుంటే, ఒకవేళ క్రీస్తు బిడలుగా, ఆయన నమ్మిన ప్రజలుగా మనం ఉన్నప్పటికీ ఆయనలో ఉండి కూడా మనలో హృదయ సున్నతి లేదు అంటే, మన హృదయంలో మార్పు కలగలేదు అంటే, మన హృదయంలో ఉన్నటువంటి ఇంకా పాపపు స్వభావం తొలగిపోలేదు, ఐగుప్తు మనలో నుండి పోలేదు అంటే మాత్రం ఖచ్చితంగా సున్నతి జరగాలి. మన హృదయంలో నుంచి దాన్ని తొలగించాలి. ఆమేన్. అది మనకు ఆశీర్వాదం, మనకు గొప్ప ఆశీర్వాదం అన్నమాట. బాహ్య మత ఆచారాలు ఉన్న అంతరంగములో మార్పు లేదు. బాహ్య మత ఆచారాలు ఉన్నాయి, బయటికి అన్ని ఆచారాలు పాటిస్తున్నాం. న్యూ ఇయర్, క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, పండగలు, భోజనాలు, విందులు, ప్రోగ్రాలు అన్ని నడుస్తున్నాయి. ఏమీ తక్కువ లేదు. పాటలు, ఆరాధనలు అన్ని బాగున్నాయి. పైన జరగాల్సిన కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. కానీ మత ఆచారాలు బాహ్య రీతిగా అన్ని కొనసాగుతున్నా హృదయ అంతరంగములో దేవుడు కోరుకున్నటువంటి మార్పు అనేది లేకపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. కేవలం మనం పైకి మాత్రమే ఆచార భక్తులాగా ఉండిపోతాం, దేవునితో సంబంధం ఉండదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అందుకని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలు కనాను వైపు వెళ్తున్నప్పుడు, ఇది ద్వితీయోపదేశం, రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు మోషే. 10వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చెప్పింది మరలా రెండోసారి చెప్పాల్సి వచ్చింది.
రెండవసారి మరలా ఉపదేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు. 10-16 చదువునా. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. చూసారా, ఆనాడు మోషే ఏం చెప్పాడో అది అవన్నీ కూడా మరలా గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు మోషే, ఎప్పుడు యేసుక్రీస్తు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ చరిత్ర, ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏమైతే దేవుడు ఉద్దేశించాడో అప్పుడు ఆనాడు సేవకుడు మోషే ప్రజల గురించి ఏం చెప్పాడో ఆ విషయాలు మరలా రిపీట్ చేస్తున్నాడు. మీరు ముష్కరులు కాకుండుడి. ఎందుకు అంటే మీ హృదయమునకు సున్నతి చేసుకోవాలి, చేసుకొని ఇక మీరు ముష్కరులు కాకుండుండి. కానీ ఇక్కడ స్టెఫను ముష్కరులారా అనే స్టార్ట్ చేశాడు 51వ వచనం. అక్కడ మోషే ఆనాడు ఏం చెప్పాడు? మీరు ముష్కరులు కాకండి, మూర్ఖులు కాకండి, తిరుగుబాటుదారులు కాకండి, దేవునికి కోపం పుట్టించే వ్యక్తులుగా మారకండి, ఆయన చెప్పింది చెప్పినట్టు వినండి, ఆయన మాట వినండి, ఆయన మార్గంలో నడవండి, లోబడండి, హృదయంలో సున్నతి చేసుకోండి, మీ హృదయంలో పాపము తీసివేయండి, మీ హృదయం శుద్ధ హృదయాలుగా ఉంచుకోండి, మలినమైన హృదయాలుగా కాకుండా నిష్కపటమైన హృదయాలు మనస్సును కలిగి ప్రభువుని యథార్థంగా ఆరాధించండి. ఆమేన్. అది దేవుడు కోరుకున్నదన్నమాట. మూడవది 51వ వచనంలో స్టెఫను చెప్పినటువంటి ఈ వచనం మాటలో మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధం. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచలని వారలారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు, పరిశుద్ధాత్మకు విరోధంగా ప్రవర్తించారన్నమాట. అంటే కేవలం ఇదిగో మనం ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తేనే దేవుడికి ఇష్టం అని చెప్పేసి వారి యొక్క సొంత భక్తిని, సొంత ఆలోచనలు, వారి మనసులో పుట్టిన వాటిని భక్తి రూపంలో ప్రదర్శించి బయటికి రాగానే కాలు కడుక్కోవాలి కానీ హృదయంలో పాపం కడుక్కోదు. మనసు కడుక్కునేది లేదు, కాలు మాత్రం కడుక్కోవాలి. చెప్పండి, బాహ్య ఆచారమే కదా ఇది. బయట పద్ధతి బాగానే ఉంది, ఓకే, కాలు కడుక్కోవడం మంచిదే, తప్పు కాదు. కానీ దానికంటే ముందు చేయాల్సింది ఏంటిది? అది చేయాల్సినవి చెయ్యలేదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ యొక్క ఉపదేశాన్ని ఇచ్చాడో తన సేవకుల ద్వారా దాన్ని వారు అంగీకరించలేదు. పరిశుద్ధాత్మను మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? కొన్నిసార్లు డైరెక్ట్ గా మనతో మాట్లాడతాడు, మనం అర్థం చేసుకోలేము. సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఇది వాక్యం ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మను మనకు చెప్పినప్పుడు మనం వినే మనసు ఉండాలి కదా. పరిశుద్ధాత్మ నాకు దేవుడు మాట్లాడతాడు, ఆ దేవుడు మాట్లాడితే మంచిదే. దేవుడు నీతో మాట్లాడేంత సీన్ ఉంటే, అంత స్థాయి నీకుంటే, అంత భక్తి స్టాండర్డ్స్ నీకుంటే మంచిదే. ఆయనను గ్రహించాలి కదా. అది లేనప్పుడే దేవుడు ఇది వాక్యం ద్వారా, కాపరి ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు. కానీ వినరు కదా ప్రజలు, వినరు. అందుకనే దేవుని హెచ్చరికలు నిర్లక్ష్యం చేశారన్నమాట. నిర్లక్ష్యం చేశారు. ఎంత నిర్లక్ష్యం చేశారంటే ఇక వారి సమస్య అంతరంగంలో ఉన్న అవిధేయత. అది లోబడిన వాళ్ళని తనము ఎంతవరకు తీసుకెళ్ళింది? బాహ్య ధర్మం బాగానే ఉంది, కానీ అంతరంగంలో అవిధేయత మాత్రం పోలే. పరిశుద్ధాత్మను ఎదిరించి వచ్చారు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తలు ప్రేరేపించబడి ప్రవచించారు, కానీ ఆ ప్రవచనాన్ని వారు అంగీకరించలేదు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ వారి మధ్యలో ఉండి సేవకుల ద్వారా, నాయకుల, ప్రవక్తల ద్వారా అనేక మాటలు మాట్లాడుతూ వచ్చిన వారు లోబడలేదు. పరిశుద్ధాత్మ విరోధంగా ప్రవర్తించారు. అందుకనే వారు శిక్ష పాలయ్యారు. ఆ రోజు 52వ వచనంలో అంటాడు, ఇదిగో మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసించలేదు, నీతిమంతుడిని గురించి, రాకని గురించి ముందుగా ప్రకటించిన వారిని కూడా చంపారుగా. ఆ నీతిమంతుడు రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపారు, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. ఇక రెండో మాట ఏమంటున్నాడంటే, మొదటిదేమో ముష్కరులారా, వాక్యమునకు హృదయములను చెవులను వాక్యమునకు లోబరచనులని వారలారా, మీ పితరుల వారా మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించురారని చెప్పాడు. రెండవది, మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉండిరి, ఎవరిని విడిచిపెట్టారు? హెచ్చరించిన ప్రతి వారిని ఎదిరించారు. ఈరోజు హెచ్చరికలు తీసుకోవట్లేదు. అమ్మో ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, ఈ వాక్యం ఎట్నో చెప్తాడు, మొత్తం మన గురించి చెప్తాడు. పాస్టర్ గారు ఏం చెప్తాడు? బైబిల్ చెప్తుంది, ఆ ఉన్నదే చెప్తాడు, అక్కడ ఉన్నదే చెప్తాం కదా. కానీ దేవుడే చెప్పింది, అది దేవుడు చెప్పిన మాట
ప్రవక్తలందరూ ఇజ్రాయెల్ ప్రజలు, ఇదిగో ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా ప్రవచించారు. ఇదిగో మీ పాపములు విడిచిపెట్టండి, మీ విగ్రహాలు విడిచిపెట్టండి, మీరు దేవునికి లోబడండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇవన్నీ దేవుని ద్వారా చెప్పిన మాటలన్నీ కూడా వారి వినడానికి ఇష్టం లేదు, అంగీకరించడానికి ఇష్టం లేక, నువ్వెవరు మాకు చెప్పడానికి, మా ఇష్టం అంగీకరించలేక ప్రవక్తలను చంపారు. చాలా మందిని ఎన్నో రకాలుగా హింసించారు. చరిత్ర చెప్తుంది, మనకి కొంత వరకే బైబిల్లో ఉంది, ఇంకా చాలా చరిత్ర బైబిల్లో రాయబడలేదు. అపోస్తలులు ఎలా చంపబడ్డారు, పూర్వం ప్రవక్తలు, దీర్ఘదర్శులు, దేవునికి ఇష్టంగా జీవించిన భక్తులు ఎంత హింసల పాలయ్యారు తెలుసా. అందుకని స్టెఫెన్ అంటాడు, మీరు ఎవరిని హింసించలేదు, మీ పితరులు మీ తండ్రులు ప్రవక్తలలో ఎవరిని హింసించలేదు, ఎవరిని చంపలేదు, అందరిని చంపుకుంటూ వచ్చాడు. చివరికి బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రి జకరయ్యను కూడా చంపారు. బాప్తిసం ఇచ్చి యోహాన్ని కూడా చంపారు కదా. చివరికి క్రీస్తుని కూడా చంపారు కదా, అపొస్తలులను కూడా చంపారు కదా. ఎవరిని విడిచిపెట్టారు, మహానుభావులు మీరు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించలేదు, అందరిని హింసించారు, అందరినీ చంపారు. నీతిమంతుని రాకని గురించి ముందుగా ప్రకటించిన వారిని కూడా చంపారు. యేసుక్రీస్తును గురించి ముందుగా వచ్చి సాక్ష్యం ఇచ్చిన యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చంపారు. ఆయన రాకడిని గురించి చెప్పిన ప్రవక్తలు కూడా చంపారు. బైబిల్లో యెషయా ప్రవక్త 66 పుస్తకాలు ఎలాగో బైబిల్ యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. అంటే బైబిల్లో మొదటి నుండి చివరి వరకు ఏముందో ఆ చరిత్ర అంతా యెషయా గ్రంథంలో ఉంటుంది. అందులో ఇన్క్లూడ్ అయి ఉంటుంది, కొంత మర్మంగా ఉంటుంది. అంత గొప్ప ప్రవక్త, క్రీస్తుని గురించి ప్రవచించిన వాడు ఆయన, క్రీస్తు పుట్టుకను గురించి ప్రవచించిన ప్రవక్త ఆయన. ఆయన్ని రంపాలతో కోసారనమాట, తలకిందులో వేలాడదీసి నిలువుగా కోసేశారు. రాళ్లతో కొట్టి చంపారు, అగ్నితో కాల్చి చంపారు, అనేక మంది సిలువేసి తలకిందులకు సిలువేసి చంపారు. సత్యాన్ని అంగీకరించే మనస్సు లేని వాళ్ళంతా కూడా పగ పెంచుకుంటారు. ఈ వాక్యాన్ని అంగీకరించే మనస్సు లేనివాడు ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించిన వారిపై, అవసరమైతే దేవునిపై కూడా కోపాన్ని పెంచుకుంటారు. ఎందుకంటే ఈ హృదయం దీన్ని అంగీకరించే మనసు లేక. ఈరోజు దేవునికి కావాల్సింది ఏంటి? కేవలం 5 రొట్టెలు 2 చేపలు తినే వాళ్ళేనా? అద్భుతాలు చూసే వాళ్ళేనా? ఆశ్చర్యకారులు చూసే వాళ్ళేనా? కేవలం వాటి కొరకు వచ్చే వాళ్ళే కావాలా దేవునికి కావాల్సింది వారు మాత్రమే కాదు, వారి నుండి ఆయనను వెంబడించే వారు, సత్యాన్ని అంగీకరించి క్రీస్తు మార్గములో యథార్థంగా ఆయనతో నడిచేవారు కావాలి. కొన్ని బెనిఫిట్స్ వరకేనా భక్తి? కాదండి. ఈ లోకం వరకేనా మనం క్రైస్తవులుగా బ్రతికేది? కేవలం ఈ లోకం మట్టికేనా దేవుని నమ్ముకునేది? ఈ లోక అవసరాలకేనా? నిత్య జీవం కొరకు కాదా? క్రీస్తు కొరకు కాదా? ఆయన చేయి పట్టుకొని మనం నడిచేది కేవలం ఈ లోక సంబంధం వాటి కొరకు కాదు, బెనిఫిట్స్ కొరకు కాదు, నిత్య జీవం కొరకు. అందుకనే చాలా మందికి అర్థం కాక ఒక స్థాయి వరకు వస్తారు, భక్తి జీవితంలో కొంతవరకు వచ్చిన తర్వాత అప్పటి నుండి అనేకులు ఆయనను వెనక తీసి మరి ఇక ఎన్నడూ వెంబడింపలేదు. వారి భక్తి ఆడి వరకే, వారికి కావలసింది అదే. దేవుడు వద్దు, రక్షణ వద్దు, నిత్య జీవం వద్దు, అవి అవసరం, కేవలం అవే కావాలి. అవి లేవు, అవి అయిపోయినాయి, ఇంకేం దొరకదు, ఇక ఆయనే అన్నప్పుడు ఆయన అవసరం లేదు, మాకు ఇవే కావాలి. ఓకే బాయ్ చెప్తారు, అంతే. చర్చ మానేస్తారు, దేవుని సన్నిధికి బంద్ అవుతారు, దూరం అవుతారు, దేవుడు విడిచిపెడతారు. మీరు కేవలం శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, కానీ ఆత్మ సంబంధులు దేవుని విడిచిపెట్టకుండా ఆయనను అంతవరకు వెంబడిస్తూనే ఉంటారు. అందుకనే పాత నిబంధనలో ప్రవక్తలు ఎప్పుడూ తిరస్కరించబడ్డారు, బాధించబడ్డారు, హింసించబడ్డారు. మత్తయి 23:37 అక్కడ క్రీస్తు చెప్పిన ఒక మాట మీరు గమనించినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనాన్ని మీరు చూడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును
నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటివి గాని మీరు వల్లకపోతిరి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. యెరూషలేమా సంఘానికి సూచన. ఆనాడు నిజంగా యూదుల గురించి చెప్పబడిన మాట. దేవుడు నిజంగా అక్కడున్న ప్రజల గురించి చెప్పాడు. యెరూషలేము అనగా దేవుని సంఘము, దేవుని ప్రజలే యెరూషలేము అంటే. చెప్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, సంఘమా, దేవుని ప్రజలారా వినండి, దేవుని బిడలారా వినండి. ఎన్నో మార్లు ప్రవక్తలు నీ దగ్గరికి వచ్చారు, కానీ నువ్వు ప్రవక్తలను చంపుతూ వచ్చావు. యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉన్నావు. నువ్వు రాళ్లతో కొట్టావు. మరి ప్రవచనం యేసుక్రీస్తు చెప్పాడు, కానీ నెక్స్ట్ స్టెఫన్ జీవితంలో అదే జరిగింది. రాళ్లతో కొట్టి చంపారు ఆయన. వాళ్ళ మూర్ఖత్వం చూడండి. ఇది ఆ భక్తి అంటే. సత్యాన్ని వ్యతిరేకించి ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చి దేవుడు పంపించిన వారిని వ్యతిరేకించి వారిని హింసించి బాధ పెట్టడమేనా భక్తి అంటే? దేవుడు పంపిన అపోస్తలను, దేవుడు పంపిన ప్రవక్తలను, దేవుడు పంపిన దైవ సేవకులను వ్యతిరేకించి వారి మాట వినకుండా, వారికి లోబడకుండా వారిని హింసించి బాధ పెట్టడమేనా భక్తి అంటే? మరి ఈరోజు చేస్తున్నది ఏంటి? అదేనా కదా? ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసింది అదే, ఇతరులు చేసింది అదే. ఈరోజు సంఘం చేస్తుంది కూడా అదే. ఈరోజు కూడా సంఘంలో చాలా మంది ఇదే పని చేస్తున్నారు. ఎన్నో మార్లు కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటేనే గాని మీరు వల్లకపోతే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకును, అలాగూ నేను మిమ్మల్ని చేర్చుకునవలనని ఉంటేనే గాని మీరు వల్లకపోతే. దేవుడు ఎన్నోసార్లు లోబడనొల్లని వైపు దినమంతా నా చేతులు చాచి తిని అని యెషయా ప్రవచనం. ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తున్నా, హింసిస్తున్నా, తను పంపించిన సేవకులను బాధ పెడుతున్నా, రాళ్లతో కొట్టి చంపిన, హింసించిన, ఎన్ని శ్రమల పాలు చేసినా, ఆయన వాక్కును ప్రకటించే వారికి వాళ్ళు లోబడకపోయినా దేవుడు మరలా అవకాశాన్ని ఇచ్చి ఎన్నో మార్లు వారి వైపు చేతులు చాపాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్టు ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళని ఉంటేను కానీ మీరు వల్లకుంటేది, మీరు లోబడరైతురి, మీరు నా మాట వినరైతురి. అది ప్రవచనం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే మరలా స్టెఫన్ ఇక్కడ గుర్తు చేశాడు. ఆ నీతిమంతుడు ఎవరో కాదు, నీతిమంతుని రాకన గురించి ప్రవచించిన వారిని చంపారు, ప్రకటించిన వారిని చంపారు, ప్రవక్తల్ని చంపారు. చివరిగా నీతిమంతుడిని కూడా మీరు ఇప్పుడు ఈయనను కూడా హత్య చేసి చంపారు. అంటే యేసుక్రీస్తుని కూడా విడిచిపెట్టారా? దేవుని కుమారుని అంటే ఒప్పుకోలేదు, మీ కొరకు వచ్చిన ఒప్పుకోలేదు. ఎన్ని అద్భుతాలు చేసినా నిజంగా దేవుడు మన మధ్యకు వచ్చాడు, మన కోసం వచ్చాడు. ఆనాడు మోషే ఐగుప్తులో ఉన్న ప్రజలైన మన పితరుల దగ్గరికి మోషేని దేవుడు పంపినట్టు ఈ రోజు మనల దగ్గరికి ఇదిగో దేవుడు ఈయనను పంపాడు. ఈయనే మెస్సయ్య రక్షకుడు అని వారు అంగీకరించాలి. రాజు అన్నా అంగీకరించాలి, దేవుని కుమారుడన్నా అంగీకరించాలి. చూడండి, మతం అనేది మైండ్కి ఎక్కింది. మతం అనేది మత్తు. వారు చేస్తున్నటువంటి వారి ఆచారాల పద్ధతుల్లో ఉండిపోయారు తప్ప సత్యాన్ని గ్రహించలేదు. ఈరోజు ప్రజలు కూడా ఏదో నామకి వాస్తవంగా వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వాక్యాన్ని, సత్యాన్ని అంగీకరించి నిజ దేవుని గ్రహించి యథార్థమైన భక్తి చేయట్లేదు. వెళ్తున్నారండి, గుంపులుగా మందిరాలకు వెళ్తున్నారు, కానీ వారు ఆచారాలతో, వారి యొక్క సొంత పద్ధతులతో ఉండిపోతున్నారు. చాలా మంది అదే విధానంలో ఉండిపోయారు, కానీ అంగీకరించలేకపోతున్నారు, సత్యాన్ని అంగీకరించలేదు. వారు ప్రవక్తలను చంపారు, ఇప్పుడు క్రీస్తుని హత్య చేశారు. ఇది పాపానికి పరాకాష్ట. దేవుడు పంపిన రక్షకుని తిరస్కరించడం అనేది దేవుని ఉగ్రతను వారు చేతులారా వారి మీదకి తెచ్చుకోవడమే. చివరి వచనం 53వ వచనం చూడండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని దాన్ని మీరు గైకొనలేదు. అంటే బైబిల్ ఉంది, వారికి అప్పటికే పంచకాండం ధర్మశాస్త్రం ఉంది, దేవుడిచ్చిన ఉన్నాయి, కానీ ప్రయోజనం ఏంటి? ఇప్పుడు బైబిల్ ఎత్తుకుని వస్తున్నాం, మనం కూడా గుడికి వస్తున్నాము, మందిరానికి. చాలా మంది బైబిల్ తెచ్చుకున్నారుగా మీరు, కానీ ఎన్నిసార్లు బైబిల్ చదివారు? ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని గ్రహించారు? ఎన్నిసార్లు నీ చేతుల్లో ఉన్న దేవుడిచ్చిన ఆ నిబంధన గ్రంథాన్ని మీరు విన్నారు?
నాకు చదువు రాదనే సాకు చెప్తారా? చదువు రాకపోతే అంటే ఎన్ని ప్రసంగాలు వినట్లేదు? ఇందులోంచి చెప్పిన మాట ఎన్ని మీరు అనుసరించారు? దీనికి ఎంత విలువ ఇచ్చారు కదా? ఇది లేకుండా మనం చేసే భక్తి ఏంటన్నట్టు అది చెప్పండి. మనుషులు చెప్పే వాటినే భక్తి అనుకుంటారా? అది ఎటు తీసుకెళ్తుంది మనల్ని? నిత్య జీవానికి తీసుకెళ్లేది దేవుని వాక్యమే. మనం ఏం చేయాలో, ఎలా నడవాలో నేర్పించేది ఇదే. దేవుని మార్గాన్ని బోధించేది ఇదే. ఏంటి ఇది అవసరం లేదు మనకి? దీంతో పని లేదా చెప్పండి? ఊరికనే కొనుక్కొని చూపించుకోవడానికి వినాలిగా, అనుసరించాలిగా. ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం వారు పొందినను ఏమంటున్నాడు? ఇదిగో దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి, దాన్ని గైకొనరైతే. బైబిల్ కొనుక్కుంటుంది, చదవైతే, బాప్తిని తీసుకుంటే, రక్షణ పొంది, బైబిల్ కొనుక్కుంటే. బైబిల్ ఎందుకు? ఇది దేవుడు దేమిచ్చాడు, నీ కొరకు దేవుడు ఏం చెప్తున్నాడో నీకు తెలుసుకోవాలి కదా, దీన్ని అనుసరించాలి కదా. దీంతో పని లేదా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ప్రతిది కూడా ఇందులో ఉంది. ప్రతిది కూడా ఉంది. ప్రతిది అంటే దైవ క్రమంలో, దైవత్వంలో, దేవుని మార్గంలో, దేవుని బిడ్డలు నడవాల్సిన ఆత్మీయ క్రమంలో ప్రతిది కూడా ఇందులో ఉంది. ఇందులో ఉన్నదే చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. వింటున్నారా? అలా చేస్తే మనకి వీరికి ఏం తేడా లేదు. స్టెఫన్ చెప్తుడు చూడు, ముష్కరులు, ఆ ముష్కరులకు మనకు ఏమీ తేడా లేదు. చివరికి మనం కూడా అలాగే అయిపోతాం. అవునా కదా? ఇక్కడ ఒక పాట నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం పవిత్రమైనదే, కానీ ధర్మశాస్త్రం కలిగిన వారు దాన్ని అంగీకరించలేదు, దానికి లోబడలేదు. ఇది గలతీ 3:19 ఉంటుంది. బాహ్య జ్ఞానం ఉంది కానీ ఆచరణ లేదు. రోమా 2:23-24 వచనాలు. ఈ జ్ఞానం బాగానే ఉంది. లోక సంబంధమైన తెలివేం తక్కువ లేదు. మస్తు తెలివి ఉంది, తెలివి కల్లో. లోక జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, బాహ్య జ్ఞానం బాగుంది. శరీర సంబంధమైన జ్ఞానము, తెలివి, ఈ లోక యుక్తి, కుయుక్తి, ఈ లోక సంబంధమైన అన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఏంటి? వాటికేం తక్కువ లేదు. కానీ ఇక్కడేమైంది? దేవుని జ్ఞానం ఏమైంది? దేవునికి లోబడే విషయంలో పరిశుద్ధాత్మ జ్ఞానం పొందుకోవాలి. పైనుండి వచ్చు జ్ఞానం మృదువైనది, సమాధానకరమైనది, అది పవిత్రమైనది, అది సులువుగా లోబడినది. పైనుండి వచ్చు జ్ఞానం, దేవుని జ్ఞానం కావాలి దేవుని బిడ్డలకు. దెయ్య జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, ప్రకృతి జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానాలు, కుయుక్తులు, అపవాది యొక్క సమస్త తంత్ర జ్ఞానాలు అన్ని ఉన్నాయి. వంచన, మోసం, ఇవన్నీ లోక సంబంధం ఉన్నాయి. పర్వాలేదు, కానీ నిత్య జీవాన్ని తీసుకుపోలేవు, దేవుని దగ్గరికి దారి చూపలేవు. కానీ దేవుడిచ్చే జ్ఞానం కావాలి. బాహ్య జ్ఞానం ఉంది యూదులకు. కానీ ఏమైంది? ఇంత జ్ఞానం ఉండి, టెక్నాలజీ ఉండి, ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు టెక్నాలజీలో. ఇజ్రాయెల్ ఏం తక్కువ కాదు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చిన దేవుని గురించి ప్రత్యక్షత లేదు, క్రీస్తుని గురించి తెలుసుకునే ఈ జ్ఞానం లేదు, పరిశుద్ధాత్మ జ్ఞానం లేదు. ఈరోజు సంఘం కూడా అలాగే ఉన్నారు కదా చాలా మంది దేవుని బిడ్డలు. లోక జ్ఞానం అన్ని బాగున్నాయి, కానీ మనకు దేవుని దగ్గరికి వచ్చేసరికి నాకేం తెలియదు అయ్యా, ఏం తెలియదు. ఎందుకు తెలియదు? తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకు ఉపయోగం లేదు. మత ఆచారం కన్నా మారిన హృదయం దేవునికి కావాలి. ఆమేన్. మత ఆచారం కన్నా మారిన హృదయాలే దేవునికి కావాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. దేవుని వాక్యం తెలిసి కూడా ఆచరించకపోవడం ఘోర పాపం. యేసును తిరస్కరించడం అంటే దేవుని ఆలోచన, దేవుని చిత్తానికి విరోధంగా నిలబడమే. ఆమేన్. మనం స్వపక్ష చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు మేము లోబడాలి. మత ఆచారాలు, బాహ్య పద్ధతులు, ఈ లోక సంబంధమైనవి అన్నీ ఉన్నాయి, కానీ నీవు ఇచ్చినటువంటిది ఈ వాక్కును మేము అనుసరించలేకపోతున్నాం. ఆనాడు యూదులు ధర్మశాస్త్రం, పవిత్రమైన గ్రంథాన్ని దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం పొందారు, కానీ దాన్ని గైకొనలేదు, దాన్ని అంగీకరించలేదు. ఈరోజు దేవుని వాక్యం ఉంది, విస్తారంగా వాక్యం ప్రకటించబడుతుంది. సంఘాలలో దేవుని వాక్యాన్ని వింటున్నాం, బైబిల్ ఉంది, నిబంధన ఉంది, కానీ దాన్ని పొందుకున్నాం, కానీ గైకొనట్లేదు, మేము లోబడట్లేదు, అనుసరించలేకపోతున్నాం. దేవా, మమ్మల్ని క్షమించండి. దేవా, సహాయం చేయి. ఆనాడు యూదుల వలె